సంపూర్ణ కార్తీక మహాపురాణము 4వ రోజు పారాయణము సప్తమాధ్యాయము. ఓ జనకరాజేంద్ర, కల్మషగ్నమైన కార్తీక మహాత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన, ఫలదాన, దీప విధి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసీ దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకటి వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని తేరు చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులెవరూ ఉండరని అనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి గలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ, దేవతార్చన చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడి బట్టని దానము చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయము శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పములు పారాగమలే ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమనందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి, నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేనోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారు పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యము చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానములు చేసిన వారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానంది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉన్నది. స్నాన దానాలను ఆచరింపని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కలుగా పుట్టి కడుపటి చండాల యోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలకును సునకయోనిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరి కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వులు మాలను తాము ధరించి తదుపరిన అవిసె పువ్వుల మాలికతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విని. అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్.
మాసస్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక పురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసము సాయంకాలములో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గములో నుండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహం లేదు. సప్తమాధ్యాయ సమాప్తః. అష్టమాధ్యాయము. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోయుక్తులైన పాశ్చాత్యులను చేసుకొనదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గడ్రగొండలతో కూడా కూలనేయ సాధ్యము గాని మహాపర్వతాన్ని కేవలం కొనవేటి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంట్లోనే ఉండువాడు ఆ మంట మీద పురేషుడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానంది ప్రవాహంలోనో కొట్టుకొని పోయే వారిని ఒక పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండ చర్యలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీ ప్రవాహ వేగం నుంచి సంరక్షింపబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతమాచరణము వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి? జనకుడు ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగారు వశిష్ఠ మహర్షి. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు. వశిష్ఠ ఉవాచ, మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలను గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకొని స్వల్ప నల్పతను సిద్ధింప చేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర జస్త మనస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడతాయి. వీటిలో సత్వగుణం ప్రధానమైనవి. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి. వీటిలో సత్వగుణం ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగాను తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞాత కలవాళ్ళు ఈ 3ంటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతను చేసేవే సత్యధర్మాలు. వీటిలో కొన్ని
కొన్ని సమకూడక జరిపించేవి. రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజ అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణమే ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకటిని ఎలా తొలగిస్తుందో, గుండెగేడు మురికి నీళ్లను ఒక ఇండుప గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్నం చేసి మోక్షానికి మార్గం వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. అజామిళోపాఖ్యానము. బహుకాలము పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి స్థారక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడిగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గురములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నిటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామసక్తుడై ప్రవర్తింపసాగాడు. తద్వారా బంధువులంతా అతన్ని వదిలేశారు. కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలి పెట్టిపోవలసి వచ్చి అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బ్రతికే జనాలలో లీలమై మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు నెక్కి కొమ్మ విరగడం వలన కింద పడి మరణించినది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడా మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరస కూడా తలవంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలు అనుభవింపసాగాడు. కామకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడకు పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయత్వుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిలుడు కాలము చేసే సమయం ఆసన్నమైనది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతి దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణవాసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతల్లారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకొని పోదగబడిన వాడే కానీ మీరు తీసుకొని వెళ్ళదగిన వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకొని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాహత్యే సప్తమ అష్టమాధ్యాయౌ
4వ రోజు పారాయణము సమాప్తం.